163 బిఎన్ఎస్ చట్టం అమలుపై కలెక్టర్ మాట్లాడుతూ మూడవ విడత ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో నిర్వహించడానికి మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికలు జరుగు మండలాల్లో పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కాలంలో బయట నుండి వచ్చిన వ్యక్తులు సంబంధిత గ్రామ పంచాయతీ పరిధిలో ఉండకూడదని తెలిపారు. సైలెన్స్ పీరియడ్లో ప్రజలు గుంపులుగా చేరరాదని స్పష్టం చేశారు. 163 బిఎన్ఎస్ చట్టం 18వ తారీఖు ఉదయం 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా, పారదర్శకంగా, ప్రశాంతత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో మొత్తం మనము చివరి విడత, మూడో విడత చివరి విడత ఎలక్షన్కి మనము దగ్గరికి రావడం జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా 7 మండలాలలో సుమారుగా 161 సర్పంచ్ పోస్టులకు, 1220 వార్డు మెంబర్ల పోస్టులకు కూడా ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. సో అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో కూడా ఈ 7 మండలాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు కూడా పోలింగ్ స్టాఫ్ అందరూ కూడా అనుకున్న దానికంటే కూడా ఎక్కువనే అందరూ కూడా రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్స్లోకి బయలుదేరడం కూడా జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్స్లలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో మనకి సుమారుగా 89% ఓట్స్ నమోదు కావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మనం 5వ స్థానంలో ఉన్నాం. మరి ఈసారి కంపల్సరీగా 95% కంటే ఎక్కువ మంది వచ్చి ఓటింగ్లో పాల్గొనాలనేసి కూడా మనం అనుకుంటా ఉన్నాం. సో ప్రతి ఒక్కరు ఎవరికైతే ఓటర్ లిస్టులో, అంటే ఈ మన పంచాయతీ ఓటర్ లిస్టులో పేరు ఉందో ఆ ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేయాలనేసి కూడా వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగించినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎన్నికల నిబంధనలు అనేది అమల్లో ఉన్నందువల్ల ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎవరు కూడా వయలేట్ చేయొద్దు. ఎవరు వయలేట్ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న ఈవినింగ్ 5 o'clock నుంచి 18th రోజు మార్నింగ్ 10 AM వరకు కూడా మనకి 144 సెక్షన్, అంటే పాత 144 సెక్షన్, కొత్త బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారం 163 సెక్షన్ అన్ని గ్రామ పంచాయతీల, ఈ 7 మండలాలకు సంబంధించిన అన్ని గ్రామ పంచాయతీల అమల్లోకి ఉంటుంది. ఎవరైనా కానీ 4 కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడన్నా గుమిగూడినట్టయితే చట్టపరమైన చర్య, వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది. కౌంటింగ్ సెంటర్లలో కానీ, పోలింగ్ స్టేషన్ దగ్గరలో కానీ, గ్రామ పంచాయతీలో ఎక్కడ కూడా కానీ ఎక్కువ మంది గుమిగూడినట్టయితే మనం 163 బిఎన్ఎస్ఎస్ చట్టంని ఉల్లంఘించిన వారిపైన చట్టరీతమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.